హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పైస్పార్క్ని ఉబంటూలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ముందుగా మనం పైస్పార్క్ని ఇన్స్టాల్ చేసే ముందు మనం పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో. సో నేను పైథాన్ ఇన్స్టాలేషన్ కోసం ఒక వీడియోని అయితే ఆల్రెడీ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక గో త్రూ కానట్లయితే నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఫాలో అవ్వచ్చు. సో సింపుల్గా మనం పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ కమాండ్ అంతే. సుడో యాప్ట్ ఇన్స్టాల్ పైథాన్ 3 అనగానే మనకి పైథాన్ 3 అనేది ఇన్స్టాల్ అవుతుంది. మన టెర్మినల్‌ని ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో తరువాత మనం స్పార్క్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను స్పార్క్ ఇన్స్టాలేషన్ కూడా ఒక వీడియోని సెపరేట్‌గా చేశాను. ఈ స్పార్క్ ఇన్స్టాలేషన్ వచ్చేసి మనం స్కేలా స్పార్క్ యాస్ వెల్ యాస్ పైస్పార్క్ 2 కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో ఈ మీరు చూసినట్లయితే ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ మనం స్పార్క్‌ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ స్టెప్స్‌ని గనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు స్పార్క్ యాస్ వెల్ యాస్ పైస్పార్క్ 2 కూడా ఇన్స్టాలేషన్ అనేది మీరు సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. సో ఇన్ వన్ ఎగ్జిక్యూషన్‌లో మీరు 2 స్కేలా స్పార్క్ అండ్ పైస్పార్క్ 2 కూడా ఇన్‌స్టాల్ అయిపోతాయన్నమాట. ఒకవేళ నేను ఆల్రెడీ వీడియో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే నేను ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు పైస్పార్క్ అండ్ స్కేలా స్పార్క్ రెండింటిని కూడా ఈజీగా చాలా ఈజీ స్టెప్స్‌లో మీరు ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఏదైతే డాక్యుమెంట్ నేను చూపిస్తున్నానో మీకు ఈ డాక్యుమెంట్ లింక్ కూడా నేను గిట్‌హబ్‌లో ప్లేస్ చేశాను. ఈ గిట్‌హబ్ లింక్ డాక్యుమెంట్ లింక్‌ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఈ స్టెప్స్‌ని ఈజీగా ఫాలో అవుతూ మీరు స్కేలా స్పార్క్ యాస్ వెల్ యాస్ పైస్పార్క్ రెండింటిని కూడా ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట ఈ ఇన్‌స్టాలేషన్ అనేది. సో అది డాక్యుమెంట్ ఒకసారి మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసినట్లయితే చాలా ఈజీగా మీరు కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం పైస్పార్క్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సో ఈ రకంగా పైస్పార్క్ అని టైప్ చేస్తే మనకి పైస్పార్క్ అనేది ఓపెన్ అవుతుంది. సో టెర్మినల్‌లో పైస్పార్క్ టెర్మినల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో దట్ మనం వన్స్ పైస్పార్క్ ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఈజీగా పైస్పార్క్ స్క్రిప్ట్ ఏదైనా ఉన్నట్లయితే మనం వాటిని టైప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని అయితే శాంపిల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. సో ఈ శాంపిల్ ప్రోగ్రామ్‌ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే. జస్ట్ కాపీ. సో ఎగ్జిక్యూట్. సో నేనేం చేస్తున్నానంటే జస్ట్ హలో వరల్డ్ అనే ఒక వర్డ్‌ని తీసుకున్నాను. సో స్పార్క్ కాంటెక్స్ట్‌లో నుంచి రీడ్ చేసుకొని ఈ వర్డ్‌లో ఈచ్ లెటర్ కౌంట్ ఎంతుందనేది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ నేను హలో వరల్డ్ స్ట్రింగ్‌ని వన్ బై వన్ క్యారెక్టర్ వైస్ రీడ్ చేసుకున్నాను. సో స్ప్లిట్ చేసుకొని తర్వాత ఈచ్ వర్డ్‌ని నేను కౌంట్ ఆపరేటర్‌ని నేను అప్లై చేసుకుంటున్నాను. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఈ హలో వరల్డ్ స్ట్రింగ్‌లో ఎల్ లెటర్స్ అనేవి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓ లెటర్స్ 2 టైమ్స్, ఆర్ 1 టైమ్, హెచ్ 1 టైమ్, ఈ 1 టైమ్, డబ్ల్యూ 1 టైమ్ అండ్ డి 1 టైమ్ అండ్ స్పేస్ 1 టైమ్ అనేది రిపీట్ అయిందనమాట. సో ఈ రకంగా మనం ఈచ్ వర్డ్ కౌంట్‌ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ రకంగా మనం పైస్పార్క్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మనం పైస్పార్క్ కోడింగ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేస్తే ఈ రకంగా మనం మళ్ళీ లైనెక్స్ టెర్మినల్‌కి మనం వచ్చేయవచ్చు. సిమిలర్‌గా నేను లాస్ట్ వీడియోలో చూపించినట్లుగా ఈవెన్ స్కేలా స్పార్క్‌ని స్పార్క్ హైఫెన్ షెల్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి స్కేలా స్పార్క్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఈ స్పార్క్ ఇన్‌స్టాలేషన్ వీడియోలో ఈ స్కేలా స్పార్క్‌ని ఓపెన్ చేసి శాంపిల్ ప్రోగ్రామ్‌ని అయితే రన్ చేసి చూపించాను. సో మీరు కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఆ వీడియోని గో త్రూ కావచ్చు. ఓకే. ఈ రకంగా స్కేలా స్పార్క్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంతకుముందు పైస్పార్క్ ఓపెన్ చేసినప్పుడు మనకు పైస్పార్క్ షెల్ ఓపెన్ అయింది. ఇప్పుడు స్కేలా స్పార్క్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ రకంగా స్కేలా టెర్మినల్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.